తెలంగాణ సర్కార్ ఏపీ వాసులకు సంక్రాంతి కానుక ఇవ్వడానికి రెడీ అవుతుందని తెలుస్తోంది. సంక్రాంతి రద్దీ దృష్ట్యా టోల్ రుసుము మినహాయింపునకు యోచిస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఇదే అంశంపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి లేఖ రాస్తున్నట్టు సమాచారం. దీంతో పండగ సమయంలో హైదరాబాద్ టు విజయవాడ హైవేపై ట్రాఫిక్ కష్టాలకు చెక్ పడనుంది. సంక్రాంతి పండుగ సందర్భంగా హైదరాబాద్ నుంచి ఆంధ్ర వైపు వెళ్లే ప్రయాణికులకు ఊరటనిచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తోంది. పండగ సమయంలో అత్యంత రద్దీగా ఉండే హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై 3-4 రోజుల పాటు టోలు వసూళ్లను నిలిపివేయాలని రాష్ట్ర రోడ్ల భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి యోచిస్తున్నారు. దీనికి సంబంధించి కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీకి NHAIకు లేఖ రాయాలని నిర్ణయించారు. ప్రతి ఏటా సంక్రాంతికి పంతంగి, కోర్లపహడ్, చిల్లకల్లు టోల్ ప్లాజాల వద్ద వాహనాలు కిలోమీటర్ల మేర బార్లు తీరుతుంటాయి. ఫాస్టాగ్ ఉన్నప్పటికీ లక్షల సంఖ్యలో వాహనాలు రావడంతో గంటల తరబడి నిరీక్షించాల్సి వస్తుంది. ప్రస్తుతం ఈ హైవేపై ఫ్లైఓవర్లు, అండర్ పాస్లు విస్తరణ పనులతో ట్రాఫిక్ సమస్య ఇంకా తీవ్రమవుతుంది. వీటికి టోల్ కష్టాలు తోడైతే మరింత ట్రాఫిక్ జామ్ సమస్యలు సంభవిస్తాయని ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికార వర్గాలు భావిస్తున్నాయి. అయితే త్వరలోనే GHMC ఎన్నికలు జరగడం, వీటికి ఏపీ సెటిలర్ల ఓట్లు కీలకం కానుండడంతో ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు బీఆర్ఎస్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. రాజకీయ లబ్ధి కోసమే రేవంత్ సర్కార్ టోల్ ఫ్రీ వరం ఇస్తోందని గులాబీ దళాలు భావిస్తున్నాయి. ఇటీవల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై నిప్పులు చెరిగారు. ఈ వేడి ఇంకా ఆరలేదు. తాజాగా రేవంత్ సర్కార్ టోల్ ఫ్రీ నిర్ణయం తీసుకుంటే అది బీఆర్ఎస్ వర్గాలకు నెగిటివ్ గా మారుతుందనడంలో సందేహమే లేదు. మరి ఏం జరుగుతుందో చూడాల్సిందే.